హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. అఖండ టీజర్లో నాకు ఒక థియరీ అనిపించింది. అంటే అఖండ 2 మూవీకి మెయిన్ లీడ్ ఇదే. ఇది లేకపోతే అఖండ 2 ఉండదు అన్నట్టుగా. సో నాకు అనిపించిన ఈ 3 థియరీస్ని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చిందో లేదో లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అఖండ క్లైమాక్స్ ఆధారంగా తను వచ్చిన పని పూర్తి కాగానే బాలయ్య వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు వెళ్ళొద్దని తన అన్న కూతురు ఆపుతుంది. సో అప్పుడు బాలయ్య మాటిస్తున్నా తల్లి, నీకు ఏ కష్టం వచ్చినా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నాకు ఎముడే వచ్చినా నేను నీ దగ్గరికి ఎంబడే వస్తా అని చెప్పేసి మాటిస్తాడు. సో దీన్ని బట్టి ఆ పాపకు ప్రాబ్లం వచ్చి ఉండాలి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి బాలయ్య కంబ్యాక్ ఇస్తాడు కావచ్చు. ఆ ప్రాబ్లమే విలన్. అండ్ సెకండ్ వన్, పార్ట్ 1లో ధర్మాన్ని కాపాడడానికి వచ్చినట్టుగానే ఇప్పుడు కూడా మళ్ళీ ఎంట్రీ ఇచ్చి ఉండొచ్చు. ప్రజల్ని సేవ్ చేయడానికి, మంచిని స్థాపించడానికి, ధర్మాన్ని కాపాడడానికి. థర్డ్ థియరీ, ఈ 3 థియరీస్లో నాకు బాగా నచ్చిన థియరీ అంటే ఇది. అండ్ ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పార్ట్ 1 క్లైమాక్స్లో ఈ వ్యక్తి విలన్ సైడ్ ఉంటాడు కదా. ఒకవైపు విలన్ని అఖండ నరుకుతుండగా ఈ వ్యక్తి అఖండని నరుకుదామని చూస్తాడు. బట్ ఈ వ్యక్తిని తల నరికి బాలయ్య చంపేస్తాడు. ఈ వ్యక్తి మంత్రగాడు. సో కాబట్టి తను చనిపోయి మళ్ళీ ఆత్మగా ఒక వ్యక్తి శరీరంలోకి వస్తాడు. ఆ వ్యక్తి శరీరం మరెవరిదో కాదు, ఆదిపిని శెట్టిదే. అప్పుడు తను ఒక భయంకరమైన రాక్షసుడిగా మారిపోతాడు. తనని ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కాదు. బాలయ్యని మళ్ళీ రప్పించడానికి తను అమాయక ప్రజల్ని చంపేస్తూ ఉంటాడు. అప్పుడే అది తెలుసుకున్న బాలయ్య తనని చంపడానికి వస్తాడు. అయినా బాలయ్య వల్ల కూడా కాదు, తన దగ్గర మంత్రశక్తి, తాంత్రిక శక్తితో దానితో పాటు అపారమైన ప్రేత శక్తి కూడా ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడం బాలయ్య వల్ల కాదు. దాంతో బాలయ్య శివుడిని శరణు వేడతాడు. ఆయన కరుణించి ఏకంగా ఆ రాక్షసుని చంపడానికి స్వయంగా ఆయన త్రిశూలమే ఇస్తాడు. సో దాంతో ఆ రాక్షసుని సంహరిస్తాడు బాలయ్య. సో ఇంతటితో అఖండ 2 ముగుస్తుంది. సో ఎలా ఉంది నా థియరీ అయితే? సో ఈ థియరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.